మార్నింగ్ శ్రీమేధ స్టూడెంట్స్. రేపు జరగబోయే మ్యాథ్స్ 2B ఎగ్జామ్కి సంబంధించి ఆ పేపర్లో మనం 75కి 75 ఎలా తెచ్చుకోవాలనేది మెయిన్ ఇక్కడ పాయింట్. మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కంప్లీట్గా మనం అన్ని చాప్టర్స్ విత్ ఎగ్జాంపుల్స్ చేస్తూ ఫుల్ మార్క్స్ గెయిన్ చేయాలనే ఆలోచనలో ఉన్న స్టూడెంట్స్ కొన్ని 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది కొన్ని చెప్పడం జరుగుతుంది. అవి జాగ్రత్తగా గమనించండి. అయితే ఫస్ట్ మనకి 2B అనే క్వశ్చన్ పేపరు జనరల్ తెలిసిందే. ఫస్ట్ ఇయర్లో మీరు రాసి ఉంటారు కాబట్టి అందరు ఎగ్జామ్స్ సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సెక్షన్ ఏలో మనకి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కంప్లీట్గా 10 క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత సెక్షన్ బిలో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ 7 ఇస్తారు, మనం 5 అటెంప్ట్ చేయాలి. అలానే సెక్షన్ సిలో 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ 7 ఇస్తారు, 5 అటెంప్ట్ చేయాలి. ఓవరాల్గా సెక్షన్ ఏలో 20 మార్క్స్, సెక్షన్ బిలో 20 మార్క్స్, సెక్షన్ సి 35 మార్క్స్, అంటే 75 మార్క్స్. ఈ 75 మార్క్స్ మనం ఎలా గెయిన్ చేయాలి అది ఇంపార్టెంట్ మనకి. సెక్షన్ బి, సెక్షన్ సి ఈజీగా రాయడానికి అవకాశం ఉంది. ఎనీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సెక్షన్ బిలో 5 క్వశ్చన్స్, సెక్షన్ సిలో 5 క్వశ్చన్స్ ఈజీగా రాయగలరు. మనకి మెయిన్ మిస్ అయ్యేది 75, మనకు మిస్ అయ్యేది ఎక్కడ అంటే సెక్షన్ ఏ. సెక్షన్ ఏలో ఛాయిస్ ఉండదు మనకి. బీసీ సెక్షన్లో మనకి ఛాయిస్ ఉండిద్ది కాబట్టి ఈజీగా ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం ఉంది, అంటే 55 మార్క్స్. కానీ సెక్షన్ ఏలో మనకి ఛాయిస్ ఉండదు. 2 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 2 మార్క్స్ 10 క్వశ్చన్స్ మనం రాయాల్సింది. రాస్తేనే మనకి 20 మార్క్స్ వస్తాయి. అప్పుడు 75 మార్క్స్ 75 మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. దాంట్లో మనకి చాప్టర్ వైజ్గా సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పెరాబోలా, ఎలిప్స్, హైపర్బోలా, ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్, డిఫినైట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇవి మనకి 2Bలో ఉన్న చాప్టర్స్. 2Bలో ఉన్న చాప్టర్స్ ఇవి అయితే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ వచ్చే చాప్టర్స్ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, పెరాబోలా, హైపర్బోలా, ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్, డిఫినైట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒక ఎలిప్స్ తప్ప అన్ని మీ రిమైనింగ్ 7 చాప్టర్స్లో మనకి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సర్కిల్స్లో 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మ్యాక్సిమం 2 మోడల్ పేపర్ ఒకటి ఇచ్చాము చూడండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ సర్కిల్స్ నుంచి, తర్వాత థర్డ్ ప్రాబ్లం సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుంచి, తర్వాత ఫోర్త్ ప్రాబ్లం పెరాబోలా నుంచి, తర్వాత ఫిఫ్త్ ప్రాబ్లం హైపర్బోలా నుంచి, 6th 7th ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్, తర్వాత 8th 9th డిఫినైట్ ఇంటిగ్రల్స్, 10th ప్రాబ్లం డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇవి మనకి 2 మార్క్స్కి చాప్టర్ వైజ్గా వచ్చే క్వశ్చన్స్. దాంతోపాటు సర్కిల్స్ మనకు వెయిటేజ్ ఉంది. సర్కిల్స్ 2 మార్క్స్ 2 క్వశ్చన్స్, 7 మార్క్స్ 1 క్వశ్చన్, 7 మార్క్స్ 2 క్వశ్చన్స్, 4 మార్క్స్ 1 క్వశ్చన్, అంటే 7 + 7 + 4 + 2 + 2. ఇది మనకి సర్కిల్స్ నుంచి వచ్చేది. అంటే 14, 18, 22 మార్క్స్ సర్కిల్స్ నుంచి 22 మార్క్స్ వెయిటేజ్ ఉంది. అంటే సర్కిల్స్ అనే చాప్టర్ మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే అంటే 97 మార్క్స్లో మనకి 22 మార్క్స్ వచ్చాయి. తర్వాత సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 4 + 2, అంటే 4 మార్క్స్ ప్రాబ్లం, 2 మార్క్స్ ప్రాబ్లం ఒకటి. కానీ ఇక్కడ సెక్షన్ బిలో 4 మార్క్స్ ప్రాబ్లం ఇచ్చాను. సెకండ్ 12th ప్రాబ్లం సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, 11th ప్రాబ్లం సర్కిల్స్ నుంచి, తర్వాత పెరాబోలా 7 + 2, అంటే 7 మార్క్స్ ప్రాబ్లం ఒకటి, 2 మార్క్స్ ప్రాబ్లం ఒకటి.
ఓకేనండి. తర్వాత ఎలిప్స్ 4+4 అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత హైపర్బోలా 4+2 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి. తర్వాత ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్ 7+7+2+2. అలానే డిఫినైట్ ఇంటిగ్రల్స్ 7+4+2+2. తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్ 7+4+2. ఇది సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్. 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పే ఏ చాప్టర్లో వెళ్ళిస్తున్నారు అనేది. ఇక్కడ సెక్షన్ బిలో 4 మార్క్స్ కూడా చూడండి. 11th ప్రాబ్లం సర్కిల్స్, 12th ప్రాబ్లం సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, 13th ప్రాబ్లం, 14th ప్రాబ్లం ఎలిప్స్ నుంచి, తర్వాత 15th ప్రాబ్లం హైపర్బోలా, 16th డిఫినైట్ ఇంటిగ్రల్స్, 17th డిఫరెన్షియల్ ఈక్వేషన్. అట్లానే సెక్షన్ సిలో 7 మార్క్స్, 18th ప్రాబ్లం సర్కిల్స్, 19th ప్రాబ్లం సర్కిల్స్ నుంచి, తర్వాత 28th ప్రాబ్లం పెరాబోలా, 21st 22nd ప్రాబ్లం ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్, తర్వాత 23rd డిఫినైట్ ఇంటిగ్రల్స్, 20 డిఫరెన్షియల్. చాప్టర్ వైజ్గా 4 మార్క్స్, 2 మార్క్స్, 7 మార్క్స్. అయితే వెరీ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 75 మార్క్స్ తెచ్చుకోవాలంటే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే 2 మార్క్స్ ప్రాబ్లం. 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఎలా చేస్తే మనకి కంప్లీట్గా ఒక ప్రాబ్లం కూడా మిస్ అవ్వకుండా మన 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ 10 క్వశ్చన్స్ రాయడానికి అవకాశం ఉంది. అది ఒకసారి చూడండి. సర్కిల్స్ ఎక్సర్సైజ్ 1A. ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్, అలానే 1B ఎక్సర్సైజ్ కంప్లీట్గా చేయాలండి. తర్వాత 1C ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమను, అలానే 1D ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమను. ఇక్కడ ఫస్ట్ రోమన్ అనేది మిస్ అయింది. 1D ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్. సర్కిల్స్లో నేను చెప్పిన విధంగా వాటి ముందున్న ఎగ్జాంపుల్స్ ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్ ప్రాబ్లమ్స్ 1B ఎక్సర్సైజ్ కంప్లీట్గా చేయగలిగితే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 క్వశ్చన్స్ మనం సెక్షన్ ఏలో ఇచ్చిన 2 క్వశ్చన్స్ మనం రాయటానికి అవకాశం ఉంది. చిన్న కూడా మిస్టేక్ కూడా లేకుండా మనం ఇచ్చిన వాటిలో ఇది ఫస్ట్ రోమన్లో దాని ముందున్న ఎగ్జాంపుల్ ప్రాబ్లం, ఇది 1D ఎక్సర్సైజ్లో నుంచి ప్రాబ్లం. ఓకేనండి. తర్వాత సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో మనం 2 మార్క్స్ తెచ్చుకోవాలంటే సేమ్ అలానే ఎక్సర్సైజ్ 2Aలో ఫస్ట్ రోమను, తర్వాత 2Bలో ఎక్సర్సైజ్ 2Bలో ఫస్ట్ రోమను, సెకండ్ రోమను కంప్లీట్గా చేయాల్సింది. చేస్తే మనం 2 మార్క్స్ ప్రాబ్లం ఇక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా రాయడానికి అవకాశం ఉంది. తర్వాత పెరాబోలా ఏ ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమను, ఈ ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్. 99% అండి. వాటి ముందున్న చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఫస్ట్ 3A ఎక్సర్సైజు, 3B ఎక్సర్సైజ్ రెండిట్లో ఫస్ట్ రోమన్ ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా చేయగలిగితే 2 మార్క్స్ ప్రాబ్లం చేయ ఛాన్సే లేదండి పెరాబోలా నుంచి. తర్వాత హైపర్బోలాలో ఫస్ట్ రోమన్ 5A ఎక్సర్సైజ్ 5Aలో ఫస్ట్ రోమన్. దీంట్లో కూడా దాని ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉండేవి 2-3 ప్రాబ్లమ్స్. ఆ 2-3 ప్రాబ్లమ్స్ ఫస్ట్ రోమన్లో ఎక్సర్సైజ్లో ఫస్ట్ రోమన్లో ప్రాబ్లం చేయగలిగితే హైపర్బోలా నుంచి 2 మార్క్స్ ప్రాబ్లం కూడా రాయడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంటిగ్రేషన్లో 3 ఎక్సర్సైజ్ మాత్రం కంపల్సరీ చేయాల్సిందే. 6A, 6B, 6C ఈ 3 ఎక్సర్సైజ్ వాటి ముందుండే ఎగ్జాంపుల్స్ చేయగలిగితేనే కంప్లీట్గా మనకి 2 మార్క్స్ దాంట్లో నుంచి వచ్చే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా రాయడానికి అవకాశం ఉంది. అలానే డిఫినైట్ ఇంటిగ్రల్స్ ఎక్సర్సైజ్ 7Bలో ఫస్ట్ రోమన్, తర్వాత సెకండ్ రోమన్లో 1 to 5 ప్రాబ్లమ్స్. సెకండ్ రోమన్లో 1 to 5 ప్రాబ్లమ్స్. తర్వాత 7C కూడా ఉందండి. 7Cలో ఫస్ట్ రోమన్ వరకు చేయగలిగితే 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అవ్వడానికి అవకాశం లేదండి. తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి 7B అనేది ఇక్కడ ప్రింట్ అయింది చూడండి. 7Bలో ఫస్ట్ రోమన్ వరకు చేయగలిగితే 2 మార్క్స్ ప్రాబ్లం మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్లో 8A, 8B ఈ రెండు 8A అనేది
దీంట్లో 8Aలో ఆర్డరు డిగ్రీ ఫైండ్ అవుట్ చేయటం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ చేయటం, ఈ 3 మోడల్స్ ఉంటాయండి. తర్వాత 8B వేరియబుల్ సపరబుల్ మెథడ్, 8B ఎక్సైజ్లో వేరియబుల్ సపరబుల్ మెథడ్, ఈ 2 ఎక్సైజ్. అలానే 8D ఎక్సైజ్లో ఫస్ట్ రోమన్ అంటే B ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏదైతే ఇచ్చి B ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్ అనే కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఆ మోడల్ మీద ప్రాబ్లమ్స్ అవి 8Dలో ఫస్ట్ రోమన్లో ఉన్నాయండి. అవి 2 మార్క్స్కి అడుగుతాడు. ఇలా ఎక్సైజ్లో నేను చెప్పిన విధంగా ఆ రోమన్ వైజ్గా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మనం 75కి 1 మార్కు కూడా మిస్ అవ్వకుండా 75 తెచ్చుకోవడానికి అవకాశం ఉందండి. అయితే ఇక్కడ కొన్ని మాడిఫికేషన్ చేసే అవకాశం ఉంది. రెగ్యులర్గా సర్కిల్స్ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్లో సర్కిల్స్లో రెగ్యులర్గా ఎప్పుడు 1A ఎక్సైజ్ నుంచి తర్వాత లాస్ట్ ఎక్సైజ్ 1E ఎక్సైజ్ నుంచి అడుగుతూ ఉంటాడు. 1A ఎక్సైజ్లో కాన్సైక్లిక్ అనే ప్రాబ్లమ్స్ కానీ, లేకుంటే 3 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫామ్ చేయటం, లేకుంటే 2 పాయింట్స్ ఇచ్చి సెంటరు సైడ్ లైన్ పైన ఉందని చెప్పడం, కానీ ఈ మోడల్ మీద ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా అడిగేది 1A ఎక్సైజ్ నుంచి. అదే 1E ఎక్సైజ్లో 99% డైరెక్ట్ కామన్ ట్యాంజెన్స్, ట్రాన్స్వర్స్ కామన్ ట్యాంజెన్స్ మీద అడుగుతాడు. లేదు అంటే ఎప్పుడన్నా ఒకసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ అడగడానికి అవకాశం ఉంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఈ ఎక్సైజ్లో 1E ఎక్సైజ్లో థర్డ్ రోమన్లో లాస్ట్ ప్రాబ్లం అండి ఇది. ఈ ప్రాబ్లం అడగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ 1A 1E 99%. అలానే 1Dలో కూడా థర్డ్ రోమన్లో ఒక 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెరిట్ స్టూడెంట్స్ 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ పెరాబోలా మీద అంటే కొన్ని సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పెరాబోలా, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఏవైతే అవి జాగ్రత్తగా చేయాలి. తర్వాత ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్లో 6D నుంచి ఒక ప్రాబ్లం, 6F నుంచి ఒక ప్రాబ్లం ఎప్పుడు రెగ్యులర్గా అడిగేది. 6Dలో కూడా మెథడ్ 3, మెథడ్ 5, 6 ఈ 3 మెథడ్స్ ఎక్కువగా మనం ప్రిపేర్ అవ్వగలిగితే 7 మార్క్స్ చాలా ఈజీగా రాయడానికి అవకాశం ఉంది. కానీ 6Fలో రిడక్షన్ ఫార్ములాస్ 100% ఈ రిడక్షన్ ఫార్ములాస్ మీదే మనకు ప్రాబ్లం ఇస్తాడు. ఆ రిడక్షన్ ఫార్ములాస్లో సైన్ పవర్ ఎన్ఎక్స్, ట్యాన్ పవర్ ఎన్ఎక్స్, సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ మనం నేర్చుకోగలిగితే, సైన్ పవర్ ఎన్ఎక్స్ నేర్చుకుంటే ఈజీగా కాస్ పవర్ ఎన్ఎక్స్ రాయొచ్చు. అలానే ట్యాన్ పవర్ ఎన్ఎక్స్ నేర్చుకుంటే కాట్ పవర్ ఎన్ఎక్స్ ఈజీగా రాయొచ్చు. అలానే సీకెంట్ పవర్ ఎన్ఎక్స్ పవర్ ఎన్ఎక్స్ ఈజీగా రాయొచ్చు. సిమిలర్గా ఉంటాయి ప్రాబ్లమ్స్. కాబట్టి ఆ 3 ప్రాబ్లమ్స్ మనం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వగలిగితే సరిపోతుంది. అలానే డిఫినైట్ ఇంటిగ్రల్స్లో మనకి ఎక్కువ అడిగే ప్రాబ్లమ్స్ 7B ఎక్సైజ్ థర్డ్ రోమన్లో కొన్ని సెలెక్టెడ్ ప్రాబ్లమ్స్, లేదంటే ఏరియాస్ మీద 7D ఎక్సైజ్లో ఏరియాస్ మీద అంటే లాస్ట్ థర్డ్ రోమన్లో ఒక 5-6 ప్రాబ్లమ్స్ ఉండి ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనకి రెగ్యులర్గా 7 మార్క్స్ అడుగుతాడు. ఇది కొంచెం జాగ్రత్తగా మీరు చూడగలిగితే ఈజీగా 7 మార్క్స్ మనకి రాయడానికి అవకాశం ఉంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాస్ట్ వన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి 7 మార్క్స్ అడగడానికి 8C ఒకటి, హోమోజీనియస్ ఈక్వేషన్ మోడలు, తర్వాత 8Dలో థర్డ్ రోమన్ అంటే నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చి B నాట్ ఈక్వల్ టు మైనస్ ఏ డాష్ ఒకటి, A/A డాష్ నాట్ ఈక్వల్ టు B/B డాష్ అనే కండిషన్స్ సాటిస్ఫై అయ్యే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ థర్డ్ రోమన్ మీద మనకి 7 మార్క్స్ ఆడడానికి అవకాశం ఉంది. అట్లానే 8E లీనియర్ ఈక్వేషన్ ఎక్స్, లీనియర్ ఈక్వేషన్ వై. అలానే ఒక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, జాగ్రత్తగా చేయాలి. అవి బెర్నౌలీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ బెర్నౌలీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద ఒకసారి ఆ ప్రాబ్లమ్స్ కూడా అడగటం జాగ్రత్తగా 8E ఎక్సైజ్ కూడా 7 మార్క్స్ ఈజీగా రాయడానికి అవకాశం ఉందండి.
తర్వాత 4 మార్క్స్లో మనకి ఇంకొకటి డిఫినైట్ ఇంటిగ్రల్స్లో లిమిట్ ఆఫ్ ఏ సమ్ మోడల్ 7Aలో 4 ప్రాబ్లమ్స్ ఉండి తర్వాత 7Bలో 8th ప్రాబ్లం నుంచి 16th ప్రాబ్లం వరకు 17th ప్రాబ్లం వరకు ఉండి లిమిట్ ఆఫ్ ఏ సమ్ మోడల్ మీద ప్రాబ్లమ్స్ అవి కొంచెం జాగ్రత్తగా చూడాలి. 4 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు. తర్వాత రెగ్యులర్గా స్ట్రైట్ లైన్స్ సారీ సర్కిల్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, తర్వాత ఎలిప్స్, హైపర్బోలా ఇవి రెగ్యులర్గా మనకి ఎప్పుడు అడిగే ప్రాబ్లమ్స్, మనకి రెగ్యులర్గా అడిగే ప్రాబ్లమ్స్ 99% అవే ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. అవి ఈజీగా మనం 4 మార్క్స్ ప్రతి ప్రాబ్లం ఈజీగా రాయడానికి అవకాశం ఉంది. టోటల్ ఓవరాల్గా 7 మార్క్స్ 4 మార్క్స్ మనం జాగ్రత్తగా రాయగలిగితే మార్క్స్ కొంచెం నేను చెప్పిన విధంగా ఏ ఎక్సైజులు ఏ రోమన్స్ అయితే మనం ప్రాక్టీస్ చేయాలో అవి జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసి 2 మార్క్స్ 10 క్వశ్చన్స్ రాయటానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఫాలో అవ్వండి. అలా ఫాలో అయితే మాత్రం 75కి 75 మనం తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 2 మార్క్స్ సెక్షన్ ఏలో మనకి ఛాయిస్ లేదు కాబట్టి ప్రతి మార్కు మనకి ఇంపార్టెంటే. ఎక్కడన్నా చిన్న మిస్టేక్ మనం చేసినా కానీ 1 మార్కులో మైనస్ అయిందంటే ఎప్పుడు 74 దగ్గర ఆగిపోతాం మనం. కాబట్టి ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ లేకుండా మార్క్స్ ప్రాబ్లం కాబట్టి ప్రతి స్టెప్ జాగ్రత్తగా మనం రాయాలి. అలా రాయగలిగితేనే వాల్యుయేషన్లో మనకి మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడన్నా చిన్న మిస్టేక్ జరిగినా కానీ 1 మార్క్ లెస్ చేస్తారు. కాబట్టి ఆ 2 మార్క్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. వాటి మీద 75 మార్క్స్ తెచ్చుకుంటారు. కానీ డల్ స్టూడెంట్స్ చివరికి మెరిట్ స్టూడెంట్స్ ఎలా రాయాలి 2 మార్క్స్ 75 ఎలా తెచ్చుకోవాలనే దాని గురించి డిస్కస్ చేశాను. డల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్కిల్స్లో మీద కనపడే ప్రాబ్లమ్స్, తర్వాత పెరాబోలా, తర్వాత ఇంటిగ్రేషన్ ఇండిఫినైట్ ఇంటిగ్రల్స్, డిఫినైట్ ఇంటిగ్రల్స్, తర్వాత డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మీరు 8D థర్డ్ రోమను 8E ఆ 2 చేయగలిగితే మనం 7 మార్క్స్ రాయడానికి అవకాశం ఉంది. సెలెక్టెడ్గా 7 మార్క్స్ సంబంధించి సెలెక్టెడ్గా సర్కిల్స్, పెరాబోలా, డిఫినైట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ 5 చాప్టర్ సెలెక్ట్ చేసుకుని వాటిలో నేను స్క్రీన్ మీద ఏవైతే చూపించానో ఆ ప్రాబ్లమ్స్ వరకు మీరు చేసినా ఈజీగా మనం పాస్ అవ్వడానికి అవకాశం ఉంది. సర్కిల్స్లో కానీ టిప్స్లో కానీ వీటిలో కూడా రెగ్యులర్గా అడిగే ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చేయగలిగితే మినిమం ఒక 35-40 మార్క్స్ తెచ్చుకొని ఫెయిల్ అనేది లేకుండా పాస్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే నేను చెప్తున్నానో ఆ ప్రాబ్లమ్స్ కొంచెం రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి పాస్ అవుతారని మెరిట్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి నేను చెప్పిన పాయింట్స్. అలా మీరు ఫాలో అవ్వగలిగితే ఈజీగా 75 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎక్కడ కూడా చిన్న చిన్న మిస్టేక్ చేయొద్దు. ప్రాబ్లంకి జాగ్రత్తగా మన స్టెప్ బై స్టెప్ ఈక్వల్ టు అనేది మన ఇంపార్టెంట్ జాగ్రత్తగా నోట్ చేస్తూ రాయగలిగితే ఈజీగా 75 తెచ్చుకో. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.